Hi guys, welcome back to our YouTube channel ఐసు సాత్ కుకింగ్. ఈరోజు అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి నేను వీడియో పెడుతున్నా. లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మా మమ్మీ కట్టేస్తుందనమాట. మా అమ్మాయికి మమ్మీ వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళు ఫస్ట్ కట్టేసుకుంటున్నారు. ఫస్ట్ దూది రాఖీ కట్టాలి కాబట్టి అది కట్టేసింది. ఆఫ్టర్ దాట్ నార్మల్ రాఖీ అయితే కడుతుంది. మీలో ఎంతమంది ఎలా చేస్తారు నాకు కామెంట్ అయితే చేయండి. ఆఫ్టర్ దట్ బొట్టు అయితే పెట్టేసింది అండ్ మా అక్కకు కూడా పెట్టేసింది అనమాట. మా సెకండ్ మా అమ్మయ్య అండ్ అక్క అంటే అత్త అవుతుంది. మా అక్కకి జస్ట్ దూది రాఖీ అయితే కడుతుంది. అలా కట్టాలంట, కడుతుంది. ఆఫ్టర్ దట్ మా మామయ్యకి కొంచెం స్వీట్ అండ్ మా అక్కకి కూడా కొంచెం స్వీట్ అయితే పెడుతుంది. మాకు బాబోయ్ అంతొద్దు కొంచెం పెట్టు అంటుందన్నమాట. అండ్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసి బ్యాంగిల్స్ ఇచ్చేసి మనీ ఇచ్చేసి దండం పెట్టేసుకున్నారు మా మమ్మీకి. అండ్ మా మామయ్య మనీ కూడా ఇచ్చారు. అండ్ ఇది థర్డ్ మామయ్య. ఆ మమ్మీకి కూడా సేమ్. వీడియో ఏంటి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకోకండి, నేను కొంచెం స్పీడ్ పెట్టా బికాస్ ప్రాసెస్ అంటే వీడియో మొత్తం ఒకేలా ఉంది కాబట్టి మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా స్పీడ్గా పెట్టాను అనమాట. సేమ్ ఇంకా మా థర్డ్ మామకు కూడా సేమ్ అలానే ఫస్ట్ కాటన్ రాఖీ కట్టేసి ఆఫ్టర్ దట్ నార్మల్ రాఖీ అయితే కట్టేసింది. రాఖీస్ బాగున్నాయి గైస్, నేనే తీసుకొచ్చాను. అండ్ సేమ్ బొట్టు అయితే పెట్టేసి స్వీట్ అయితే పెడుతుందనమాట. ఈ అక్కకి స్వీట్ పెడదామంటే అది వస్తూనే లేదు. ఈ స్వీట్ రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. మా మామయ్యని అరే ఈ స్వీట్ తినేరా అని చెప్పి ఇస్తే మా మామ అప్పుడే తినేస్తున్నాడు. అరే ఎక్స్చేంజ్లు వేసుకోవారా మరి ఇది ఎందుకు తినమన్నావు అని చెప్పి చిన్న కామెడీ సీన్ అయితే జరిగిందనమాట. సేమ్ అక్క వాళ్ళు కూడా బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్ ఇచ్చేసిన తర్వాత నేనైతే మా తమ్ముడికి కట్టేస్తున్నాను రాఖీ మంచిగా. అంటే హీఈస్ మై ఓన్ బ్రదర్ కాబట్టి నేను ఫస్ట్ కడుతున్నాను. వాడికి కాటన్ రాఖీ కట్టేశాను. అండ్ ఇది వాడికి గణేశుడు అంటే చాలా ఇష్టం వాడికి. నాకు గణేష్ దేవుడు అంటే ఇష్టం. గణేష్ అంటాడు. అందుకని చెప్పి వాడి కోసం గణేశుడు ఉన్న రాఖీ అయితే తీసుకొచ్చాను అనమాట. అంటే వెళ్ళగానే నాకు ఇదొక్కటి కనిపించింది. ఇమ్మీడియట్గా ప్రైస్ అది ఏం చూడకుండా అది ఇచ్చేయండి అంకుల్, ఇది ఇచ్చేయండి, ఇదైతే ఫస్ట్ ఒకటి ఇచ్చేయండి అని చెప్పాను. మా అమ్మ వాళ్ళకి వాళ్ళిద్దరికి ఒకటి ఉంటే బాగుంటుంది, ఒక్కటే టైప్లో ఉంటే బాగుంటుంది, వేరే ఎందుకులే అని చెప్పి ఇద్దరికి ఒకటే టైప్లో తీసాను అనమాట. అండ్ వాడికి చిన్న బొట్టు అయితే పెట్టాను. అది తీస్తుంటే పెద్దగా వస్తుంది, ఇంకా చిన్నగా పెడితే బాగుంటుందని చెప్పి చిన్నగా పెట్టాను అనమాట. అండ్ స్వీట్ కూడా తినిపించేస్తున్నాడు. ఆడు ఎక్కువ పెట్టే అక్క, నేను కావాలని ఎక్కువ పెట్టేశాను వాడికి. ఆడు పాపం తినేసాడు. అండ్ చిన్న సిల్క్ చాక్లెట్ ఇచ్చాను ఓరియోది. అండ్ కాలు మొక్కకి కూర్చొని మోగుతున్నాయి, లేవ్వరా నువ్వు లేవు అని చెప్పి పైకి లేపి మరి కాలు మొక్క పిచ్చుకుని అక్షింతలు వేశాను. మనీ కూడా ఇచ్చాడు ఆడు. అండ్ డ్రెస్సెస్ కూడా కొన్నాడు, 3 డ్రెస్సెస్. అండ్ ఇది వాడి రాఖీ. వాడికి ఒక్క రాఖీ కట్టగానే చిన్నగాడు ఏడు చేస్తున్నాడు అని చెప్పేసి వీడు కూడా ఏడు చేస్తున్నాడు ఇంకా అని చెప్పి మా ప్రాసెస్ అంటే నా తర్వాత మా చైతన్యక్క మా ధర్నక్క వాళ్ళు కట్టేది ఉంది. ఇంకా వీడు ఏడు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ చెల్లి చిన్నది జస్ట్ 8 months బేబీ అనమాట. 8 months 9 months 9 months బేబీ అనమాట. ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ లోపల రాఖీ వచ్చింది ఫస్ట్ కదా అని చెప్పి వాళ్ళ చెల్లిని చెయ్యి వేయించి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అమ్మ అయితే కట్టేస్తుంది వీడికి చిన్నగాడికి. వాడు బాబోయ్ ఎంత పెంట చేశాడో, వాడికి కట్టేస్తున్నారు బాగా కట్టిస్తారు అని చెప్పి నేను స్టార్టింగ్లో ఆడియో పెట్టాను చూసారు, అలా ఏడుస్తున్నాడు వాడు. అండ్ ఇందాక డ్రెస్సెస్ అన్నాను కదా, అవి మా తమ్ముడు కొన్నామంటే వాడు ఇప్పుడే కొనలేడు కదా గైస్, ఇప్పుడే వాడు సంపాదించేసి నాకైతే కొనలేడు, మా అమ్మ కొన్నది. వాడు కొన్నట్టు అనమాట. అలాగా అంటే వాడు చిన్నోడు కాబట్టి అంతే, ఇంకా అలానే ఉంటుంది. ఇంకా మా చిన్నగడు రాఖీ కూడా అయిపోయింది. వీడికి ఒకటే రాఖీ,
వాళ్ళ చెల్లిది ఒకటే. అండ్ వాళ్ళిద్దరు ఒక చిన్న స్వీట్ తినిపించుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంక వాడిది అయిపోయింది కదా అని చెప్పి ఇంక మా చైతన్య అక్క అయితే మా తమ్ముడికి కట్టేస్తుంది. మా అక్కకి ముడేయడం రావట్లేదు. యాక్చువల్లీ ఆ రాఖీ సరిగ్గా రావట్లేదు, సన్నగా ఉంది చాలా. సో అందుకని చెప్పి రాలేదన్నమాట. నాకు కూడా రాలేదు అంతగా. సో యా సేమ్. అండ్ మా చైతన్యకు కూడా సేమ్ ప్రాసెస్, ఇంకా రాఖీ కట్టేస్తున్నారు. అందుకే ఇంత స్పీడ్గా పెట్టాను నేను వీడియో. అండ్ సేమ్ మా అక్క అయితే పెద్దగా పెట్టేసింది. నేనేమో పెద్దగా పెడితే బాగోదు బొట్టు అని చెప్పి చిన్నగా పెడితే మా అక్క పెద్దది పెట్టేసింది. అండ్ వాడికి స్వీట్ తిని 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 బోర్ అయిపోయిందనమాట. పాపం వాడు అందుకే అలా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. అండ్ శారీ ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇచ్చాడు మా తమ్ముడు మా అక్క వాళ్ళకి. మనీ ఏమి ఇవ్వలేదు. అండ్ మా అక్క వచ్చేసి వీడికి ఒక చాక్లెట్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఇది మా ధర్నక్క. ఏంటి శారీ అది ఒకటేలా ఉందనుకోకండి, ఇద్దరు సేమ్ శారీస్ కట్టుకున్నారు కాబట్టి అలా ఉన్నాయి. బ్యాంగిల్స్ డిఫరెన్స్ తెలిసిపోతాయి, కావాలంటే చూసుకోండి. మా ధర్నక్క మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంది శారీ మీదకి, మా అక్క నార్మల్ వేసుకుంది. సో అది డిఫరెన్స్ అనమాట. అండ్ యా సో మా ధర్నక్క కూడా మా తమ్ముడు మంచిగా కట్టేసింది అనమాట. 2 దూది రాఖీ అండ్ నార్మల్ రాఖీ కట్టేసింది. ఆఫ్టర్ దట్ కొంచెం బొట్టు పెట్టేసి స్వీట్ వాడు చూసారా కొంచెం 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 అంటున్నాడు. ధర్నక్క కూడా కొంచెమే పెట్టింది. సో మా అక్క కూడా ఒక చాక్లెట్స్, ఇద్దరు సేమ్ చాక్లెట్స్ ఇచ్చారనమాట. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు అవర్